నమస్తే. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలోని భారీ వర్షాలు కురుస్తున్నవి. గత రాత్రి నుంచి ఏకదాటి వర్షాలతో పాటు ఈదురుగాలుల కారణంగా విశాఖలో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. వాతావరణ శాఖ ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, పార్తీపురం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్, కాకినాడ, ఏలూరు, ఈస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు, గాలులకు అవకాశం ఉండడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించింది. కాగా గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలు విధ్వంసం సృష్టించావని చెప్పుకోవచ్చు. ఈదురుగాలులకు విశాఖలో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలేవి. దీని కారణంగా వివిధ ప్రాంతాల్లో వాహనాలు ధ్వంసమయ్యావి. ఇక విశాఖ ప్రజలు వర్షాలు, గాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంకరమఠం, ద్వారకా నగర్, జీఎంసీ ప్రధాన కార్యాలయ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరగడంతో ట్రాఫిక్ సమస్యలు నెలకొన్నవి. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, భారీ వర్షాలు, ఈదురుగాలతో విశాఖలోని శంకరమఠం, ద్వారకా నగర్ మార్గంలో భారీ వృక్షాలు నేలకూలేవి. ఆయా కాలనీకి వెళ్లే పరిస్థితి లేదంటున్నారు. అక్కడ పరిస్థితి ఏమిటి? విశాఖలోని గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి చాలా బీభత్సం జరిగింది. ఎందుకంటే నగరంలోని అనేక చోట్ల వరుసగా కూడా భారీ వృక్షాలన్నీ కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల అయితే విద్యుత్ తీగలు కూడా తెగిపడే పరిస్థితి వచ్చింది. మరికొన్ని చోట్ల అయితే కరెంట్ పోల్స్ కూడా పడిపోయి ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు ఎక్కడంటే మెయిన్ ప్రధానమైనటువంటి ప్రాంతం డైమండ్ పార్క్ సమీపంలోనే ఒక హెచ్టీ లైన్ సంబంధించిన ప్యానల్ బోర్డు భూమి నుంచి పూర్తిగా కూడా పైకి లేచిపోయింది. ఎందుకంటే దాని మీద ఒక పెద్ద బాదం చెట్టు పడిపోవడంతో మొత్తం పూర్తిగా ఆ ప్యానల్ బోర్డు మొత్తం అంతా కూడా పైకి లేచిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇక్కడ ఎక్కడెక్కడ ఏ విధంగా పరిస్థితి ఉందని చెప్పి విద్యుత్ సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఒకటావుటిని రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ పడిపోయినటువంటి పోల్స్ అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం ఇప్పుడు మనం చూస్తున్నాం. దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి ఏఈ అంతా కూడా దగ్గరుండి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వర్క్ పనితీరు గురించి మనం ఒకసారి విద్యుత్ శాఖ ఏఈ గురించి ఒకసారి అడిగి తెలుసుకుంది. మేడం, అసలు ఎన్ని చోట్ల ఇలా ఈ విధమైన విధ్వంసం జరిగింది? యాక్చువల్గా మేజర్ ఇదే అయిందండి. మిగిలినవన్నీ స్ట్రీట్ లైట్ వైర్ ఉన్న పోల్లు ఒరిగినాయి. అవన్నీ లీన్ చేయించేసి ఆల్రెడీ స్ట్రీట్ లైట్ వైర్ ఉన్నాయి. ఇదంతా యూజీ కదండి. స్ట్రీట్ లైట్ వైర్ ఒకటి ఉండే 6 తర్వాత ఆన్ అవుతాయి. ఫర్దర్గా ఏమీ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఆల్రెడీ ట్రిప్ చేయించాను అక్కడ ఎక్కడైతే పోల్ పడిందో. ఇది ఒకటి కొంచెం మరి హార్టికల్చర్ వాళ్ళు కూడా రావాలి. దీనికి హార్టికల్చర్ వాళ్ళకి కూడా నేను ఆ వింగ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు వస్తానన్నారు. అంటే ఇంకా వేరే లొకేషన్లో కూడా చాలా పడిపోయినాయి, అవి చూసుకుని వస్తాం మేడం అన్నారు. ఇది చెట్టు పడిపోవడం వల్ల ప్యానల్ బోర్డు పైకి లేచిపోయింది. అంటే రూట్స్ కింద ఉంటాయి కదా సార్, దానివల్ల ఇది పైకి లేచిపోయింది. అంతేగాని ప్రెసెంట్ అంతా నార్మల్గా ఉంది, సప్లై ఉంది, దానికి ఎవరికి ఇంటరప్షన్ లేదు. అందుకే 2 పర్సన్స్ ఎవరు టచ్ చేయకుండా ఉండడం కోసం ఇక్కడ ఉంచేసాను వాళ్ళని ఇక్కడే ఉండమని. క్రేన్ రాగానే మేము లిఫ్ట్ చేంజ్ చేస్తాం. మ్యాక్సిమం ఒక 1 or 2 అవర్స్లో అది రిస్టోర్ అయిపోతుంది నార్మల్సీ. ప్రెసెంట్ ఇంటరప్షన్ అయితే లేదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ డైమండ్ పార్క్ అతి సమీపంలోని బెజ్ కృష్ణ హోటల్ ఎదురుగుండానే ఒక బాదం చెట్టు కింద నుంచి ఏర్లతో సహా పైకి లేచిపోవడంతో అది వచ్చి ప్యానల్ బోర్డు మీద పడింది. ఆ ప్యానల్ బోర్డు పూర్తిగా కూడా పైకి లేచిపోయి పరిస్థితుంది. కానీ ఇప్పుడు ప్యానల్ బోర్డు నుంచి పవర్ సప్లై అవుతుంది. కానీ ఇక్కడ ఎవరికి విద్యుత్ అంతరాయం లేకుండా దగ్గరుండి విద్యుత్ శాఖ అధికారులు అంతా కూడా ఇక్కడ పర్యవేక్షించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఏదైతే ఉన్నాయో పడిపోయిన పోల్స్ అన్నింటినీ కూడా తొలగించి వాటిని మళ్ళీ యథాస్థానంలో నిలబెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇదే మాదిరిగా విశాఖ నగరంలోని అనేక ప్రాంతాల్లోని వరుసగా ఇటువంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఒక పక్క ఆర్టీసీ కాంప్లెక్స్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగుండా ఉన్నటువంటి పెద్ద భారీ వృక్షం కూడా కూలిపోయింది. అది కూడా అప్పుడే వెళ్తున్నటువంటి ఒక BMW కారు పైన అది అలా లైవ్లో పడడం చూస్తుంటే నిజంగా ఒక్కొక్కరికి ఒళ్ళు గగురు పుట్టిస్తుంది. అయితే అదృష్టవశాత్తు కారు నడుపుతున్న వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటిది ఇంకా ప్రాణహాని జరగలేదు. వాళ్ళు చక్కగా తప్పించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా దృశ్యాలు అలాగే అక్కడ యథావిధిగానే ఉన్నాయి. అదేవిధంగా ఇంకా మళ్ళీని ఇటు ద్వారకా నగర్ HDFC బ్యాంక్ సమీపంలో కూడా ఒక ఫార్చ్యూనర్ కారుపై భారీ వృక్షం కూడా పడిపోయే పరిస్థితి చెప్పింది. దాన్ని పోలీసులు దగ్గరుండి వాటిని తొలగించడం జరుగుతుంది. ఇప్పుడు వృక్షాన్ని తొలగించి కారులో ఉన్న వాళ్ళని సేవ్ చేయడం చూస్తున్నాం. ఇలాంటి ఈ ఘటనలన్నీ చూస్తుంటే మరొకసారి హుదూద్ తుఫాన్ గుర్తొస్తుంది విశాఖ ప్రజలకి. ఎందుకంటే రాత్రి నుంచి కురిసిన జస్ట్ వర్షానికే ఒక అరగంట సేపు విపరీతమైన గాలులు కూసి అప్పటికే వాతావరణ శాఖలు చెప్పారు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దాని ప్రభావంతో అనేక వృక్షాలు కూడా నేలకూలే అవకాశం ఉందని చెప్పి ముందే చెప్పారు. వాళ్ళు హెచ్చరించినట్టుగానే అనేక చోట్ల జరిగింది. దారి పొడుగునా కూడా అక్కడ విశాఖ నగరంలో హైవే నుంచి చూస్తున్నా సరే, ఇటు నగరంలో అనేక ప్రాంతాల్లో చూసినా సరే ఎక్కడికక్కడ వృక్షాలన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ కొమ్మలు పడిపోయి ఉన్నాయి.
ఈ ప్రాంతాల్లో అయితే మాత్రం ఎవరికి ఎటువంటి గాయాలు కావడం నిజంగా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఎవరో కూడా బయటికి రాకుండా ఉండడం వల్ల, ఇళ్లలో ఉండడం వల్ల ప్రమాదం అయితే తప్పింది. ఇప్పుడే జస్ట్ ఈరోజు మధ్యాహ్నానికి కొంచెం వర్షం తెరిపివ్వడంతో మొత్తం జనాలు ఒక్కొక్కరు బయటకు వస్తుంటే రోడ్లపై దృశ్యాలు చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ టైప్ మాదిరిగా ఇటు హనుమంతవాక్ జంక్షన్లో కూడా అనేక వృక్షాలు నేలకూలిగాయి. ఇటు జీవీఎంసీ, ఇటు ద్వారకా నగర్, ఇంకా శంకరమఠం రోడ్డు, అలాగే డైమండ్ పార్క్ రోడ్లో కూడా చెట్లన్నీ రోడ్లపై పడిపోవడంతో ఎక్కడికక్కడ కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. అయితే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం అటు తొలగించే ప్రయత్నం అయితే యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఇంకా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద జరిగినటువంటి నష్టాలు మాత్రం ఇంకా తొలగించట్లేదు. ఇంకా చెట్లు రోడ్డు మీద పడి ఉన్నాయి. కారు చెట్లకి భారీ వృక్షం కింద ఇంకా అలాగే ఉంది. దాన్ని తొలగించడానికి కొద్ది సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మనం విశాఖ నగరంలోని శంకరమఠం రోడ్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే శంకరమఠం నుంచి అటు ద్వారకా నగర్ నుంచి కూడా ఎక్కడికక్కడ పూర్తిగా కూడా రోడ్లన్నీ కూడా మూసివేయడం పడింది. ఎందుకంటే దారి పొడుగునా కూడా చెట్లు, భారీ వృక్షాలు నేల కోలడంతో మొత్తం పూర్తిగా ట్రాఫిక్ అంతా స్తంభించింది. ఇటు వాహనాలు అంటే ఒక గమ్యం నుంచి ఇంకో గమ్యం, ఇటు శంకరమఠం రోడ్ కానీ ఇటు ద్వారకా నగర్ కానీ అటు ఇటు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. దీంతో అందరూ కూడా మళ్ళీ యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శంకరమఠం రోడ్లోని ఒక భారీ వృక్షం అంటే ఒక కాసేపు వేసిన గాలికి పూర్తిగా కింద వేర్లతో సహా పైకి లేచిపోవడంతో మొత్తం పూర్తిగా కూడా రోడ్డు మీద వాలిపోయింది ఇదంతా. దీంతో ఈ రోడ్డు అంటే ఇటు డైమండ్ పార్క్, ఇటు శంకరమఠం రోడ్ నుంచి ఇటు ద్వారకా నగర్కి వెళ్ళే రోడ్డు, ఈ లైన్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయే పరిస్థితి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెచ్టీ లైన్ సంబంధించినటువంటి ప్యానల్ బోర్డు కూడా మొత్తం కింద నుంచి పైకి లేచిపోయింది. ఎందుకంటే ఇవి వేర్లతో సహా చెట్టు నేల కొలవడంతో దానిపైన ఉన్నటువంటి ఈ ప్యానల్ బోర్డు పైకి పూర్తిగా లేచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఇటువైపు శంకరమఠం వెళ్ళడానికి కూడా ప్రజలంతా ఇబ్బందులు పడి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇటు ద్వారకా నగర్ కూడా ఎటు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇప్పుడు మరో ప్రాంతంలో మీకు అక్కడ పరిస్థితి వివరిస్తాను. ఇప్పుడు మనం ద్వారకా నగర్లోని 5th లైన్కి వచ్చాం. ఈ లైన్లో కూడా పూర్తిగా మార్గం అంతా కూడా మూసిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీవీకే కాలేజ్ నుంచి ఇటు మళ్ళీ తిరిగి ఇటువైపు ద్వారకా నగర్ 5th లైన్ వైపు వచ్చే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పూర్తిగా ఈ మార్గం ఇంక ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా వర్షం గాలికి కూడా పూర్తిగా భారీ వృక్షం, దాదాపు కంటే అంత భారీ వృక్షం కూడా కాదు, ఒక మాదిరి వృక్షమే మొత్తం కింద వేల నుంచి సహా పూర్తిగా పైకి పెకిలించుకుపోవడంతో మొత్తం రోడ్డుకి అడ్డంగా కూడా కూలిపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఇటు కేబుల్ వైర్స్, ఇంటర్నెట్ వైర్స్, పవర్ వైర్స్ మొత్తం అన్నీ కూడా చెట్టు కింద పడిపోయి నేల కొరిగే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఓ పక్కన చూస్తే ఒక ఇంటికి ఆనుకుని ఉన్నటువంటి పునాదులతో సహా ఈ చెట్టు వేర్లతో సహా పైకి వచ్చేయడంతో ఆ పక్కన ఉన్నటువంటి షాప్ కూడా పూర్తిగా అద్దాలన్నీ కూడా పగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు మరోవైపు ఏదైతే ఉందో ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి పోల్ కూడా పూర్తిగా కూడా నేలకి పూర్తిగా కూడా పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ కొంతవరకు కూడా ఆస్తి నష్టం కలిగిందని చెప్పి మనకి ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. దీంతో అయితే ఇంకా విద్యుత్ శాఖ అధికారులు ఇక్కడ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఒక మార్గంలో వాళ్ళు అక్కడ మరమ్మతు పనులన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా ఇక్కడికి రావడానికి కొంచెం టైం పడుతుంది కనుక ఈ ఏరియాలో ప్రస్తుతం విద్యుత్ అంతా కూడా పూర్తిగా నిలిపివేసి ఇక్కడ మొత్తం ఎవరికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని చెప్పి అధికారులు చూడడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం ద్వారకా నగర్లోని 5th లైన్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకా ఇటు నుంచి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోవడంతో ఇక్కడ ఈ మార్గం ఎవరికి కూడా పూర్తిగా ఇంకా ఇప్పుడు ప్రస్తుతం సాయంత్రం వరకు కూడా ఇక్కడ పనులు జరుగుతాయని మాత్రం అనుమానమే అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పూర్తిగా కూడా రోడ్డుకి అడ్డంగా ఈ వృక్షాలు ఉండడం వల్ల, అయితే విద్యుత్ పోల్స్ కూడా ఉండడం వల్ల ఇబ్బందులు అయితే తప్పవు. కనుక దీనికి ప్రత్యామ్నాయంగా చూసుకుని వాహనదారులు దాన్ని బట్టి వాళ్ళ మార్గాన్ని, ఒక రహదారిని ఎంచుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్ దుర్గాప్రసాద్, మరిన్ని వివరాలు మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాము. థ్యాంక్ యూ. ఇది శంకరమఠం ద్వారకా నగర్ వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ రెడ్ అలర్ట్లో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యంలోనూ గత రాత్రి నుంచి కుంభవృష్టి కురుస్తూనే ఉంది చెప్పుకోవచ్చు. ఈ మధ్యాహ్నం నాటికి వర్షం కాస్త తెరిపించింది. అయితే అటు ఒడిశా, ఇటు ఉత్తరాంధ్ర సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఒడిశా, ఉత్తరాంధ్రలో వర్షాలు దంచు కొడుతున్నవి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేల కొరిగావి. పలాసలో విద్యుత్ స్తంభాలు నేలకొరడంతో రిస్టోరేషన్ పనులు ప్రారంభమయ్యేవి. ముఖ్యంగా వంశధార, నాగావళి క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఈ 2 నదుల్లోనూ వరద నీరు పోటెత్తుతుంది. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఏ సమయంలోనైనా వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే శ్రీకాకుళంలో నెలకొంది. ఇప్పటికే భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుంటూ ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
ఇప్పుడు విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం భారీ చెట్టు నేలకూలింది. అక్కడ పరిస్థితిని తెలుసుకుందాం. దుర్గాప్రసాద్, జీవీఎంసీ వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మనం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగానే ఉన్నాం. ఇక్కడ ఈ ప్రమాదం జరిగి దాదాపుగా ఒక కేవలం 2-3 గంటల క్రితమే జరిగింది. ఇప్పటికీ కూడా రోడ్డు మీద యథావిధిగా అలాగే మొత్తం అంతా కూడా జరిగినట్టుగా అలాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చి దీన్ని తీసేయడానికి ఇక్కడ మనుషులు కూడా ఎవరు కూడా లేరు. ఈ రోజు దసరా కావడంతో ఎక్కడికక్కడ సిబ్బంది అందరూ కూడా ఇవాళ సెలబ్రేషన్స్లో ఉంటారు కాబట్టి ఎవరో కూడా రోడ్ల మీద వచ్చి పనులు చేసే పరిస్థితి కనిపించలేదు. ఈ ప్రమాదం జరిగి దాదాపుగా ఒక 3 గంటలు అవుతుంది. అయితే అదృష్టవశాత్తు ఈ వాహనం యొక్క లోపల ఎవరైతే నడుపుతున్నారో అతను మాత్రం క్షేమంగా బయటపడ్డారు. ఇది ఇలా వెహికల్ ఇక్కడికి వస్తున్న సమయంలోనే ఆ టైంలో గాలి వేయడంతో చెట్టు ఒక్కసారి పునాదులతో సహా పూర్తిగా పైకి పెకిలించిపోయి ఇలా వచ్చి కారు మీద పడిపోవడం జరిగింది. వెంటనే కారు డ్రైవింగ్ చేస్తున్న అతను అక్కడ అప్రమత్తమైతే ఆయన కారు అలా రోడ్డు మీద నిలిపివేయడంతో వచ్చి కరెక్ట్గా దాని మీద పడింది. కారుకు కూడా పెద్దగా ఇక్కడ ఏం డ్యామేజ్ కనిపించట్లేదు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మాత్రం చాలా దారుణంగా మొత్తం కింద నుంచి పూర్తి వేళ్లతో సహా పూర్తిగా పెకిలించిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అదే సేమ్ మాదిరిగా దాని ఎదురుగుండా ఉన్నట్టు మరో చెట్టు కూడా పెద్ద కొమ్మలన్నీ కూడా విడివి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా అంటే రామ్నగర్ నుంచి ఇటు మళ్ళీ సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళే రోడ్డు పూర్తిగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మూసివేయడం జరిగింది. ఎందుకంటే ఈ మార్గంలో ఇంకా వెహికల్స్ ఏవి కూడా నడిచేందుకు వీలుగా మాత్రం ఇక్కడ పరిస్థితి కనిపించట్లేదు. ఇదే మాదిరిగా కంచరపాలెం హైవేపై కూడా కొన్ని ఎలక్ట్రికల్ వైర్స్ పోల్స్ అవి కూడా పడిపోవడంతో ఇద్దరు సివియర్గా ఇంజూర్ అయ్యారు. వాళ్ళు కూడా ప్రస్తుతం కేజీహెచ్లోని ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇంకా మిగతా అనేక ప్రాంతాల్లో సేమ్ ఇదే విధంగా రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ మొత్తం వృక్షాలే పడిపోవడంతో వాటిని తక్షణం ప్రకటించి తీసుకెళ్ళి తొలగించేందుకు మాత్రం సిబ్బంది మాత్రం అందుబాటులో లేరు. ఎందుకంటే దసరా పండుగ సందర్భంగా కనీసం ఇప్పుడు ఈ విషయం తెలిసైనా సరే అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్టాఫ్ని అందరినీ కూడా ఇక్కడ తీసుకుని రాగలిగితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు కొంచెం మేలు చేసే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం. రైట్. ఇక అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తర వాయు దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో గోపాల్పూర్, పారాదీప్ పోర్టులకు సమీపంలో తీరం దాటుతున్నట్టు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఇక శ్రీకాకుళంలో జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నవి. వేలాది ఎకరాలు పంట మునిగావి. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్రికర్ అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. జిల్లాలోని నాగావళి, వంశధార, బహుదా, మహేంద్రతనయ నదులకు వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించిన ఆయన వంశధార, నాగావళి నదులకు దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాలు స్వచ్ఛందంగా తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. పునరావాస కేంద్రాల్లో వసతి సౌకర్యాలు చూడాలని, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకైతే ఆదేశించడం జరిగింది.